వెల్కమ్ టు ద దిలీప్ మెమరబుల్ క్రికెట్ టోర్నమెంట్ థర్డ్ మ్యాచ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి దిలీప్ టీం వర్సెస్ పులుత్రోల్పల్లి టీం. ఎవరైతే మ్యాచ్ విన్ అవుతారో వాళ్ళు గ్రూప్ సెలెక్ట్ అవుతారు, ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఇంటి బాట పడతారు. చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎవరు ఇంటి బాట పడతారో. పులుత్రోలపల్లి టాస్ గెలిచి చేజింగ్ అయితే తీసుకునింది. మీరు కానీ ఫస్ట్ 2 మ్యాచెస్ కానీ మిస్ అయ్యింటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది, చాలా బాగున్నాయి. 70 ఓవర్స్ని 3.5 ఓవర్స్లో కంప్లీట్ చేశారు సైకో 11. ఫస్ట్ మ్యాచ్ అయితే ఆల్అౌట్ చేశారు పురుషోత్తం టీం. చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో, ఎవరైతే ఇంటి బాట పడతారో. దిస్ ఈస్ థర్డ్ మ్యాచ్. క్రికెట్ రూల్స్ టోర్నమెంట్ రూల్స్ వచ్చేసరికి 60 యార్డ్ సర్కిల్, 6 అలో ఉంటుంది, 7 ప్లేయర్స్ మాత్రమే ఉంటారు, 6 ఓవర్స్ వేయాలి, 1 ప్లేయర్కి 2 ఓవర్స్ మాత్రమే లిమిట్, మిగతా వాళ్ళు 1 ఓవర్ వేయాలి. టోటల్ 5 బౌలర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి అయితే పులుత్రోలపల్లి వర్సెస్ దిలీప్ టీం. చూద్దాం ఏమవుతుందో. 1 ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ అయితే ఎలా ఉంది, 2 runs 1 వికెట్. కీపర్ అయితే చాలా చాకచక్యంగా అవుట్ చేస్తాడు. అండ్ సెకండ్ ఓవర్ అయితే స్టార్ట్ చేశాడు హిమాజీ. బౌల్డ్, అద్భుతమైన బౌలింగ్ బై హిమాజీ, సూపర్ బౌలింగ్ బై హిమాజీ. చూద్దాం దిలీప్ టీం కంబ్యాక్ ఇస్తుందా లేకపోతే ఇలాగే ఆడుతారా. కంబ్యాక్ అయితే చూడాలనుకుంటున్నాం, మంచి స్కోర్ రావాలి కాబట్టి. అగైన్ వైట్ బాల్ బై హిమాజీ. చాలా స్పీడ్గా వస్తుంది బాల్, అసలు బ్యాట్స్మెన్స్ టచ్ చేయలేకపోతున్నారు బాల్ని హిమాజీ బౌలింగ్ దగ్గర నుంచి. అగైన్ డాట్ బాల్. ఆల్రెడీ ఒక వికెట్ అయితే తీశాడు హిమాజీ, నెక్స్ట్ వికెట్ కానీ తీసేశాడు. అంటున్నామో లేదో వికెట్ అయితే పడిపోయింది. సూపర్ బౌలింగ్ బై హిమాజీ. 2 వైట్ల తర్వాత వికెట్ అయితే తీశాడు. అగైన్ మంచి స్లో బాల్ వేశాడు, వికెట్. చూద్దాం నెక్స్ట్ అయితే ఇంకో వికెట్ తీసాడో లేదో. ఓవర్ అయ్యేసరికి 5 runs 4 వికెట్స్. మంచి బౌలింగే అని చెప్పాలి పులుత్రోలపల్లి టీం దగ్గర నుంచి. వరుసగా డాటే చేస్తున్నాడు ఆనంద్ దగ్గర నుంచి మనీ. అగైన్ డాట్ బాల్. మంచి బౌలింగ్ అని చెప్పాలి. అగైన్ డాట్ బాల్. 2 వికెట్స్ మాత్రమే హ్యాండ్లో ఉన్నాయి. మనీ ఏం చేస్తాడో చూడాలి. జస్ట్ 6, బ్యూటిఫుల్ 6 బై మనీ. షాట్ అయితే చాలా చాలా బాగా ఆడారు, మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. చూద్దాం బౌలర్ ఏం చేస్తాడు. డాట్ బాల్. ఆఫ్టర్ 6 తర్వాత మంచి కంబ్యాక్ అయినా చెప్పాలి బౌలర్ దగ్గర నుంచి. వైట్ బాల్. డాట్ బాల్. మంచి కంబ్యాక్ అయినా చెప్పాలి ఆఫ్టర్ 6 తర్వాత బౌలర్ ఆనంద్ దగ్గర నుంచి మనీ. 3 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ అయితే ఇలా ఉంది. 13 runs 4 వికెట్స్. 2 వికెట్స్ మాత్రమే హ్యాండ్లో ఉన్నాయి. బౌలర్గా వచ్చారు కేడిఎన్ గారు అండ్ బ్యాటింగ్లో ఉన్నారు తులసి గారు. చూద్దాం ఏమవుతుందో. డాట్ బాల్. అగైన్ డాట్ బాల్. మంచి బౌలింగ్ బై కేడిఎన్ గారు. చూడాలి నెక్స్ట్ బాల్ ఏం చేస్తారు. 6, మంచి బ్యాటింగ్ బై తులసి గారు. స్టెప్ వేసి మరీ 4 అయితే కొట్టారు. సూపర్ బ్యాటింగ్ బై తులసి గారు. నైస్ కంబ్యాక్ బై కేడిఎన్ గారు. చూడాలి నెక్స్ట్ బాల్ ఏం చేస్తారు. వైట్ బాల్. ఇట్స్ ఎ వైట్ బాల్. కేడిఎన్ గారు టు మనీ. డాట్ బాల్. మంచి కంబ్యాక్ ఆఫ్టర్ 6 and 4 తర్వాత. స్కోర్ 4 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 24 runs 4 వికెట్స్. వికెట్. మంచి బౌలింగ్ బై బౌలర్. అగైన్ డాట్ బాల్. ఆల్ అవుట్. మంచి బౌలింగ్ పులుత్రోలపల్లి టీం నుంచి. టార్గెట్ 26 అయితే చేసేయాలి. హిమాజీ అయితే బ్యాటింగ్లో ఉన్నాడు. చూద్దాం ఎన్ని ఓవర్స్లో చేస్తాడనేది. 4 తర్వాత వైట్ బాల్. డాట్ బాల్. 4 తర్వాత మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు దిలీప్ టీం నుంచి దుర్గా. డాట్ బాల్. లాస్ట్ బాల్ ఫ్రమ్ దిస్ ఓవర్. వికెట్. మంచి బౌలింగ్ ఆఫ్టర్ 4 తర్వాత మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు దిలీప్ టీం. చూద్దాం ఈ 29 runsని 26 runsని ఆల్అౌట్ చేసి మరీ ఆపుతారా లేదా అనేది. సింగిల్. నైస్ బ్యాటింగ్ బై పులుత్రోలపల్లి కెప్టెన్. బౌల్డ్. మంచి బౌలింగ్, సూపర్ బాల్ అని చెప్పాలి దిలీప్ టీం నుంచి. తులసి టు కేడిఎన్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. 2 ఓవర్స్ కంప్లీట్ 9 runs. అగైన్ మంచి బ్యాటింగ్ బై కేడిఎన్ గారు.
సురేష్ టు సాయి కిషోర్. మంచి బ్యాటింగ్ బై సాయి కిషోర్ గారు. కెప్టెన్ పులిత్రోడపల్లి కెప్టెన్. నైస్ 6 డాట్ బాల్. మంచి కంబ్యాక్ ఆఫ్టర్ 6 తర్వాత డాట్ బాల్. సింగిల్ మాత్రమే దొరుకుతుంది. వికెట్స్ మధ్యలో చాలా వికెట్. మంచి బౌలింగ్ ఆఫ్టర్ 6 తర్వాత సురేష్ గారు వికెట్ అయితే తీశారు కేడిఎన్ గారి నుంచి. వికెట్స్ మధ్య పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది కేడిఎన్ అండ్ సాయి కిషోర్ గారి దగ్గర. 3 overs కంప్లీట్, 18 runs. చూద్దాం. 9 runs రిక్వైర్డ్. సోము గారు బౌలింగ్కి వచ్చారు. ఫస్ట్ బాల్ డాట్ బాల్. మంచి బ్యాటింగ్ బై పులిత్రోడపల్లి కెప్టెన్. అటంటూనే వికెట్ అయితే ఇచ్చేస్తారు. గుడ్ క్యాచ్ బై సోము గారు. డాట్ బాల్. క్యాచ్ డ్రాప్ కీపర్ దగ్గర నుంచి. అగైన్ డాట్ బాల్. నో సారీ, ఇట్స్ ఎ సింగిల్. గుడ్ బ్యాటింగ్, గుడ్ రన్నింగ్ ఇన్ బిట్వీన్ వికెట్స్. డాట్ బాల్. సారీ, ఇట్స్ ఎ సింగిల్ రన్. 4 మంచి బ్యాటింగ్ బై పులిత్రోడపల్లి టీం. సింగిల్. డాట్ బాల్. వికెట్. గుడ్ కంబ్యాక్ బై మనీ గారు. ఆఫ్టర్ 4 తర్వాత వికెట్ అయితే తీశారు. నైస్ బౌలింగ్ బై మనీ. లాస్ట్ వికెట్. ఓన్లీ 2 runs అయితే కావాలి. ఏం చేస్తారు చూద్దాం. వైట్ బాల్. మ్యాచ్ అయితే టై అయిపోయింది. అగైన్ వైట్ బాల్. మ్యాచ్ ఓన్ బై పులిత్రోడపల్లి టీం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.